పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. వృషభ రాశి వారికి 2025 సంవత్సరంలో ఎలా ఉందంటే, ముఖ్యంగా ప్రధానంగా 4 గ్రహాలు 2025లో మారడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా గురువు మారుతూ ఉంటాడు. శని 2.5 సంవత్సరములు, రాహుకేతువులు 18 నెలలు. ఇక మిగిలిన గ్రహాలు బుధ, రవి, శుక్రుడు 30 రోజులు, కుజుడు 40, చంద్రుడు 2.5 రోజులు. అయితే పెద్ద గ్రహాలు అనేటువంటి శని, గురువు, రాహుకేతువులనే ప్రధానంగా తీసుకొని గ్రహ గోచారము 12 రాశుల వారికి ఎలా ఉంటుందనే చెబుతుంటారు. అంటే మరి వచ్చే సంవత్సరం 4 గ్రహాలు మారుతూ ఉండడం ద్వారా చాలా వరకు మార్పులు వస్తాయండి. 12 రాశుల్లో చాలా వరకు మార్పులు రావడం అంటూ జరుగుతుంది. అంటే వృషభ రాశి వారికి లగ్నంలో ఉన్న గురువు ధనభావమైనటువంటి మిథునంలోకి మారడం, ఇక శని కుంభంలో ఉన్నటువంటి శని లాభస్థానంలోకి శని రావడం, ఇక రాహువు దశమంలోకి రావడం, చతుర్థంలోకి సింహమైనటువంటి చతుర్థంలో కేతువు రావడం, ఇలా 4 గ్రహాలు మార్పు చెందడం ద్వారా ఈ వృషభ రాశి వారికి చాలా వరకు అన్ని రాశుల్లో కల్లా బాగా కలిసి వచ్చే రాశి ఏంటంటే వృషభ రాశి అని చెప్పొచ్చు. అది ఎలాగంటే, ఇక వృషభ రాశి వారికి మార్చి 2025 29 తారీఖు నాడు రాత్రి 9:45 పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలోకి శని ప్రవేశం జరుగుతుంది. అంటే మీనంలో ఉన్నటువంటి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలోకి శని సంచారం కావింపబడుతుంది. ఇక గురువు మే 14, 2025 నాడు ఉదయం 11:30 మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి గురువు మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. ఇక తర్వాత రాహువు మే 20 నాడు 2025లో 6:45 పూర్వభద్ర నక్షత్రంలోకి కుంభరాశిలోకి రాహు సంచారం జరుగుతుంది. అలాగే మే 20, 2025లో సింహరాశిలోకి కేతువు కూడా 6:45 ఉత్తర నక్షత్రం 1వ పాదంలోకి కేతువు రావడం అంటూ జరుగుతుంది. అంటే ఇలా ప్రధానంగా ఈ 4 గ్రహాలు మారడంతో వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఆంగ్లనామ సంవత్సరము 2025 మనకు ముఖ్యంగా ఉగాది నుండి ప్రారంభం అవుతుందండి. ఉగాది నుంచి తెలుగు సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొంతమంది ఏంటంటే 2025లో తెలుసుకోవాలనే ఉత్సాహంతో 2025 జనవరి నుంచి ఏదైనా ప్లానింగ్ కానీ ఏదైనా గృహ ప్రవేశాలు ఏదైనా పని ప్రారంభించాలంటే ఎలా ఉంటుంది అని చాలా మంది మెసేజ్ పెట్టడం వల్ల ఇది ముందుగానే చెప్పడం జరుగుతుంది. మనం ముఖ్యంగా మార్చు తర్వాత వచ్చే ఉగాది నుంచే లెక్కలోకి తీసుకోవాలి. కానీ ఆ గ్రహాలు అప్పుడే మారుతున్నాయి. కానీ ఏంటంటే ఏదైనా ప్లానింగ్ కొత్త గృహం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వివాహం కానీ ఏదైనా కార్యక్రమాలు కొత్తగా తలపెట్టేవారు ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ధనస్థానంలోకి గురువు రావడం, లాభస్థానంలోకి శని రావడం, ఇక చతుర్థంలో కేతువు, దశమంలో గురువు మీకు చాలా విధాలుగా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వివాహంలో కానీ అనారోగ్య సమస్యలున్నా, వాహనం కొనుగోలు చేయాలన్నా, ఇతర కొత్త కార్యక్రమాలు ఏది చేయాలన్నా కూడా మీకు బాగా కలిసి వచ్చే సంవత్సరం అండి 2025 మార్చి నుంచి. ఎప్పుడైతే ఈ గ్రహాల మార్పు జరుగుతుందో మీకు ముందు నుంచే ఈ సూచనలు అనేవి మీకు తప్పకుండా తెలుస్తుంటాయినా కూడా గ్రహ గోచారంలో ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం గురువే మారుతుంటాడు. కానీ ఇక 18 నెలలకు రాహు కేతువులు మారడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరము దీర్ఘకాల గ్రహాలైనటువంటి గురువు, శని, రాహుకేతువులు మారడంతో చాలా వరకు 12 రాశుల వారికి చాలా మార్పులు అనేటివి కలగబోతున్నాయి. మార్చిలో శని రాశి మారడం, మేలో గురు రాహుకేతువులు మారడం,
ఈ దీర్ఘకాల సంచార ఈ గ్రహాలు మార్పు వల్ల చాలా కీలకమైన సంవత్సరం అండి ఇది. ఎందుకంటే చాలా వరకు ద్వాదశ రాసుల్లో చాలా మందికి కొన్ని మంచి ఫలితాలు ఇస్తాయి. కొందరికి వాళ్ళు జన్మజాతకంలో పాపులైనా మరి అవి జన్మజాతక పరిశీలన చేస్తే తెలుస్తుంది. శుభులైనట్లయితే చాలా వరకు 4 గ్రహాలు ఒకే సంవత్సరంలో మారడం ద్వారా చాలా వరకు మార్పులు, మంచి యోగాలు అనేవే చెప్పొచ్చు. అన్ని రాసుల్లోకెల్లా ఈ వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే 3 రాసులు దీర్ఘకాలక సంచారమైనటువంటి రాసుల్లో వృషభ రాశి వారికి చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. అంటే వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి 2025 మార్చి తర్వాత చాలా అద్భుతంగా అన్ని 12 రాసుల్లోకెల్లా వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందండి. దీనికి ప్రధానంగా లాభస్థానంలో శని సంచరించడం వృషభ రాశి వారికి, ఇక ధనస్థానంలో గురువు సంచరించడం, ఇక దశమ చతుర్థంలో కేతు ఉండడం, ఇది బాగా కలిసి వస్తుందండి వృషభ రాశి వారికి. ఈ దీర్ఘ సంచారమైనటువంటి గ్రహాలు బాగా యోగిస్తున్న రాశి ఏదంటే వృషభమే అని చెప్పొచ్చు. ఎందుకంటే లాభస్థానంలో శని విపరీతమైన ధనాన్ని ఇస్తాడు. ఇక రెండో వాక్కు స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానంలో గురువు ఉండడం కూడా ధనాన్ని ఇవ్వడం, ఉద్యోగంలో పై స్థాయిలోకి వెళ్ళడం, వ్యాపారంలో కూడా బాగా మంచి పురోగతి రావడం. ఇక దశమంలో రాహువు, చతుర్థంలో కేతువు. దశమంలో రాహువు ఉన్న వారికి, వృషభ రాశి వారికి చాలా రోజులుగా విదేశీ యానం చేయాలనుకున్న, విదేశాల్లో వృత్తి ఉద్యోగాలకై వెళ్ళాలనుకున్న వారు, చదువుకై వెళ్ళాలనుకున్న ఒక మంచి అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. ఇక చతుర్థంలో కేతువు, మీరు త్వరలోనే గృహ నిర్మాణాలు కానీ, ఇంట్లో ఉన్న ఏవైనా గొడవలు ఉన్నా కూడా అవి ఒక రాజీకి వచ్చే మార్గం. కానీ మీరు అందరికంటే పై స్థాయిలోకి వెళ్ళడానికి వృషభ రాశి వారికి అనుకూలంగా ఈ 4 గ్రహాలు ఈ సంవత్సరం ఏర్పడబోతున్నాయి. 2025 వృషభ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుందండి. ఎందుకంటే లాభస్థానంలో శని, ధనస్థానంలో గురువు, దశమ కేంద్రంలో చతుర్థంలో కేతు ఉన్నందున వీరికి ఉద్యోగాల్లో కానీ సడన్గా ప్రమోషన్స్ రావడం, వ్యాపారంలో ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళడం, ఇక ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అద్భుతంగా కలిసి వస్తుందండి. ఈ సంవత్సరం మొత్తం వృషభ రాశిదని చెప్పొచ్చు. మే తర్వాత కూడా వృషభ రాశి వారికి చాలా రోజులుగా వాయిదా పడుతున్నటువంటి వివాహాలు కానీ, గృహ నిర్మాణాలు కానీ, గృహ ప్రవేశం చేయాలనుకున్నా కూడా బాగా యోగిస్తాడండి. గురువు వల్ల వివాహాలు త్వరగా నిర్ణయం కావడం, వివాహాలు జరగడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, గృహ నిర్మాణాలు కావడం, గృహ ప్రవేశాలు, మంచి శుభకార్యాలు, విందులు వినోదాల్లో పాల్గొనడం, మీకు సన్మానాలు కానీ, ఈ అవార్డ్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ వృషభ రాశి వారికి మే తర్వాత గురువు ఎప్పుడైతే మీకు ధనభావంలోకి వస్తాడో అక్కడి నుంచి ప్రారంభం. అయితే లాభస్థానంలో కేతువు మార్చి 29వ తారీఖు వస్తున్నాడు. అయితే అక్కడి నుంచే మీకు ఆ సంకేతాలు, సూచనలు తెలుస్తూ ఉంటాయి. ఏప్రిల్లో మీకు అద్భుతంగా చాలా బాగుంటుంది. గ్రహాల్లోకెల్లా ఒక శక్తివంతమైనటువంటి గ్రహం శని భగవానుడు లాభస్థానంలో ఉన్నందున విపరీతంగా డబ్బులు రావడం, చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కానీ కేసుల్లో గెలిచి డబ్బులు రావడం, కోర్టు ద్వారా పెండింగ్లో ఉన్న కేసుల ద్వారా డబ్బులు రావడం, ఇక లోన్స్ కొరకు ప్రయత్నం చేసేవారు మొండి బాకీలు కానీ, ఈ వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ విపరీతంగా ధనలాభం అనేది కలుగుతుంది. ఎందుకంటే శని చాలా అద్భుతంగా ఇస్తాడండి. ఎప్పుడైనా లాభస్థానంలో ఉన్నటువంటి శని శక్తివంతమైన శని భగవాను వల్ల వీరికి కొట్టేవారే ఉండరు. ఈ సంవత్సరం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. దశమంలో రాహు ఉన్నందున వీరికి చాలా బాగుంటుందండి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ప్రమోషన్స్ రావడం, ఇక కొత్త కార్యక్రమాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం బాగా కలిసి రాశి వారికి దశమంలో రాహు ఉన్నందువల్ల ఇన్ని రోజులుగా మీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు, కాంట్రాక్ట్ రంగంలో కానీ, ఇతర రంగాల్లో కానీ ఉద్యోగాలు రావడం, అందరికంటే మీకు పై స్థాయిలో
పై అధికారులతో మంచి ఈ పరిచయాలు ఏర్పడడం, అది మీకు ఉద్యోగం విషయంలో మీకు బాగా సహాయపడుతుంది. వ్యాపార రంగంలో కూడా బాగా దూసుకెళ్తారండి ఈసారి. ఎందుకంటే దశమంలో రాహువు, లాభంలో లాభంలో శని ఉన్నాడు కనుక ధనభావంలో, ధనస్థానంలో, కుటుంబంలో గురువు ఉన్నందువల్ల మీకు విపరీతమైన ధనార్జన ఎటు తిరిగి అయినా కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక చతుర్థంలో కేతువు, సింహంలోకి కేతువు వస్తున్నందువల్ల కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఇక మీరు ముఖ్యంగా కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగం, మరి వివాహం విషయమై చర్చించాలనుకున్న, వివాహ విషయంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా మే తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. మేలో మీరు వివాహ నిర్ణయం కానీ, కొత్త మరి ఏవైనా వివాహం చేయాలనుకున్నా, కొత్త వ్యాపారాలు, గృహ ప్రవేశాలు చేయాలనుకున్నా కూడా మే నుంచి మీకు బాగా అద్భుతంగా కలిసి వస్తుంది. మీకు ఆల్రెడీ మార్చిలో 29 నుంచి శని లాభస్థానంలోకి రావడం అంటే ఏప్రిల్లోనే మొదలవుతుందండి. ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి మేలో పూర్తిగా చేయొచ్చు. అక్టోబర్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎటు తిరిగి మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి. లాభస్థానంలో శక్తివంతమైనటువంటి శని భగవానుడు ఉన్నాడు. మీకు అద్భుతంగా ధనం ఇవ్వడం అంటూ జరుగుతుంది. చాలా వరకు ఇన్ని రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి చాలా పనులన్నీ సునాయాసంగా రావడము, మీరు ఏదైనా కాంట్రాక్ట్ తీసుకోవాలనుకున్న కాంట్రాక్టర్స్ కానీ, బిల్డర్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా వృషభ రాశి వారికి స్నేహితుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ ఇన్ని రోజులుగా గొడవలు, పొరపుచ్చాలు ఉన్న, మనస్పర్ధలుండి దూరంగా ఉన్న వారికి మార్చి తర్వాత వీరు కలవడం, స్నేహితులు దగ్గరికి కావడం, ఇలాంటివన్నీ శుభ పరిణామాలనే చెప్పొచ్చు. మీకు దీర్ఘకాల సంచారమైనటువంటి శని, గురు, రాహుకేతువులు ఒకేసారి మార్పు చెందుతున్నారు. మార్చి మేలో ఈ 4 గ్రహాలు మార్పు చెందడం ద్వారా వీరికి మంచి లాభం, కీలకమైనటువంటి గ్రహాలు లాభం పొందే రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం అంతా మీదేనండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ నిర్ణయాలు తీసుకున్నా కొంచెం ఆలోచించి చేసుకోండి. ఈ సర్వేజన సుఖినో భవంతు.